ఓ అమ్మాయి ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుని 15 రోజులు కాపురం చేసి 16వ రోజు పరారైంది. ఎక్కడైనా సరే ఎక్కువగా అబ్బాయిలే మోసం చేస్తారు, ఇక్కడేంటి అమ్మాయి మోసం చేసిందని ఆశ్చర్యపడుతున్నారా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ సంఘటన చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో పాటు పెళ్లిళ్లు చేసుకునే వారికి లేదా మీ కుటుంబాల్లో పెళ్లిళ్లు చేసుకోబోయే వారికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలోని రాచాపల్లి గ్రామానికి చెందినటువంటి వేమారెడ్డి అనే వ్యక్తి మ్యారేజ్ బ్యూరో సంస్థకు 3 లక్షల రూపాయలు చెల్లించి వారు చూపించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చుకోవడంతో 15 రోజులు బాగానే కాపురం చేశారు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు ఆరోగ్యం బాలేదని తనను తీసుకెళ్లాలని భర్తతో ఆ యువతి చెప్పింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ వరకు వెళ్లారు. ఇక రైలు దిగాక ఆ యువతి మాట్లాడుతూ, మన పెళ్లి విషయం ఇంట్లో తెలీదు, నువ్వు నాతో రావద్దు అని ఆ వేమారెడ్డిని అక్కడనే వదిలేసి వెళ్ళిపోయింది. దీనికి సరే చెప్పి వేమారెడ్డి ఇంటికెళ్ళి ఫోన్ చేస్తే ఆ యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్నిసార్లు కాల్ చేసినా ఆ యువతి ఫోన్ ఎత్తలేదు. దీంతో మ్యారేజ్ బ్యూరో వారిని అడిగితే, మేము పెళ్లిళ్ళు మాత్రమే చేస్తాం, మిగతావన్నీ మీరే చూసుకోవాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇక తాను మోసపోయినట్లు గమనించి మోసం చేసిన భార్యతో పాటు మ్యారేజ్ బ్రోకర్పై హిందూపురం పోలీస్ స్టేషన్లో వేమారెడ్డి ఫిర్యాదు చేశాడు. 40 ఏళ్లకు పెళ్లయిందని ఆ వేమారెడ్డి సంతోషించే లోపే ఈ ఘటన జరగడంతో బిక్కుబిక్కుమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ సంఘటన ద్వారా మనందరం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మ్యారేజ్ బ్యూరో పెళ్లిళ్లపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్న నమ్మకమైన మ్యారేజ్ బ్యూరోలను మాత్రమే నమ్మండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి కుటుంబంలో, ఫ్రెండ్స్లో పెళ్లిళ్ళు కావాల్సిన వారు ఉండే ఉంటారు. అందుకోసమే ఈ సంఘటన ద్వారా ఎంతో కొంతమందికి జ్ఞానోదయం కలుగుతుందని ఈ కంటెంట్ అందించడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నా పేరు వేమరెడ్డి, మాది రాజపల్లి అండి. నాకు దాదాపు 40 సంవత్సరాల వయసు ఉంది. ఎన్నోసార్లు పెళ్లి సంబంధం చూసిన నాకు పెళ్లి సెట్ కాకపోవడం వల్ల కొంత మీడియేటర్లు ఏదో భీమవరం, విజయవాడ అక్కడ వెళ్తే పిల్లలు దొరుకుతారని చెప్తే వాళ్ళ మాటలు విని అక్కడ వెళ్ళి భీమవరంలో పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని చూపించారు. అక్కడ ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన సమాచారం అంతా విన్నాను. సరే కరెక్ట్గా ఉంది కదా నమ్మి నేను పెళ్లి చేసుకున్నా. పెళ్లి టైంలో 3 లక్షలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ అమ్మాయి మా దగ్గర ఉన్నది కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. తర్వాత అమ్మాయి నేను ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అడిగింది. ఎందుకంటే నాన్నకి బాగలేదు, నాకు బాగలేదు, నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అడిగితే నేను నిరాకరించాను. ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తానన్నా కూడా ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. సరే అని చెప్పి వాళ్ళ ఊరికి తీసుకెళ్తే వెళ్తూ రైల్వే స్టేషన్లోనే నన్ను వదిలేసి నాకు ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ కూడా చెప్పకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. పెళ్ళప్పుడు చెప్పిన అడ్రస్కి వెళ్తే అది ఫేక్ అని తెలియంది. అమ్మాయి పేరు కానీ ఊరు కానీ అన్నీ కూడా ఫేకే. వాళ్ళు పెళ్ళికి ముందే అమ్మాయి మీడియేటర్లు, అక్కడున్న మీడియేటర్లు మాట్లాడుకొని ఇలా మోసాలు చేస్తున్నారు.